జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక యువశక్తి నిర్వీర్యమైపోయిందని కూటమి అభ్యర్థి దామచల జనార్దన్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి అవకాశాల సృష్టికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒంగోలు పాత బైపాస్ రోడ్లోని ఆస్థానా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ యూత్ ఉమ్మడి సమావేశంలో జనార్దన్ ప్రసంగించారు. సైకో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలోకి నెట్టేశారని విమర్శించారు. గంజాయి, మద్యం కారణంగా యువకుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తూ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి కొత్త కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, బీజేపీ నాయకులు యోగ యాదవ్, బొద్దులూరు ఆంజనేయులు, జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొడారి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, యదు శశికాంత్ భూషణ్, జనసేన కార్పొరేటర్ మల్గా రమేష్, కూటమికి సంబంధించిన పార్టీల యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల, మాగుంట, రియాజ్, యోగ యాదవ్లను ఘనంగా సత్కరించారు. మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు తెంచే ధైర్యం ఉంటే రారా, ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. తలనాడిస్తావా, నిజం అబద్ధాలను ఇంతైనా పోచుకోవా. గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా. మన పెద్ద నాయకులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోటు శ్రీనివాసరెడ్డి గారు మీరే పోటీ చేయాలన్న మీద పోటీ చేయడం వచ్చింది. యువకులందరూ కూడా దయచేసి నన్ను కూడా యువకుడుగా భావించి ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని, అంటే సోదరుడు జనార్దన్ గారు అయితే ఆయన కూడా అయినా కూడా ఆయనని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి సైకిల్ గుర్తుకు ఆయన కూడా వేసి, అదేవిధంగా ఎంపీగా మేము పోటీ చేస్తున్నా ఈ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను కూడా యువకుడిగా మీరు భావించి మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుగా వేసి మా ఇద్దరిని గెలిపించే విధంగా కోరుతూ, సమయం ఏంటంటే తక్కువ ఉంది, క్షమించండి. మళ్ళా మీ గ్రామాలకు వస్తాం కాబట్టి ఎక్కువ సమయంతో కూడా మీకు గడిపేదాని కొరకు ఉంటుంది. ఒక్కడే చెప్తా, ఈ ప్రభుత్వం మనకొద్దు. ఈ ప్రభుత్వాన్ని పాల్గొనవలసింది బాధ్యత యువకుల్లో ముఖ్యం కూడా. ఈ యువకుల్లో ఉద్యోగ అవకాశాలు పెట్టాలంటే బాబు గారు రావాల్సిందే. బాబు గారు ఉంటే వారికి పరిశ్రమ కాదు, ఉద్యోగాలు రావు. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఒక పద్ధతిగా చదువుకున్న వ్యక్తులు ఎలా ఉంటారో, సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో,
ఉద్యోగ అవకాశాలు చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి, ఉద్యోగం చేయాలి అని ఒక మంచి నడవడిక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు విద్యార్థులుగా ఎలా మీ అందరూ చూస్తూ ఉంటే నాకు అలా అనిపిస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట, 2 రోజుల క్రితం బాలనేని శ్రీనివాస్ రెడ్డి కూడా 400 మంది మూత అల్లరి చూసాం. 18 నుంచి 24 సంవత్సరాలు గంజాయి మత్తులో, మద్యం మత్తులో విచక్షణారహితంగా వాళ్ళు బాహ్య ప్రపంచం మర్చిపోయి ఏ రకంగా రోడ్ల మీద విధ్వంసం సృష్టిస్తూ, రిమ్స్లో పడి అల్లర్లు సృష్టిస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ యువత 18 నుంచి 22, 23 సంవత్సరాల యువత, అటువంటి వ్యక్తులకు అటువంటి యువత బాలనేని శ్రీనివాస్ రెడ్డి దగ్గర ఉంటే క్రమశిక్షణ కలిగినటువంటి యువత, చదువుకునే యువత అంతా జనార్దన్ గారు తప్పున్నారని చెప్పి ఈ సమాసాక్షిగా తెలియజేస్తామని కనిపిస్తాను. ఈ అంశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, మీ తల్లిదండ్రులకు తీసుకొని వెళ్ళాలి, సమాజంలో చెప్పాలి మీరు. ఎందుకంటే ఈరోజు మీకు ఇప్పుడు కొత్తగా లోపల వచ్చి మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నలు కానీ, అక్కలు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ బంధువులు కానీ 5 పర్యావరణాలు అంటే 25 సంవత్సరాలుగా బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా ఎన్నుకుంటూ వచ్చాం, మంత్రి అయ్యాడు. మరి దాదాపుగా మన జీవితంలో 3వ భాగం, ఒక 70 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతుకుతాం అనుకుంటే 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. మరి ఇంత మంచి జీవితాన్ని మన బంధువులు, మన తల్లిదండ్రులు, మనము, మన కుటుంబ సభ్యులు అతనికి ఇస్తే అతని రంగం నగరానికి ఎవరు చేస్తున్నాడు అని చెప్పి మీరందరూ ఒక విజ్ఞత కలిగినటువంటి యువతగా ఆలోచించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి కేవలం 5 సంవత్సరాల పరిపాలన అంటే ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినటువంటి దామచర్ల జనార్దన్ గారు ఈ రోజు మనం ఒంగోలు ఒక నగర స్థాయిలోనే మౌలిక సదుపాయాల కల్పనలో మనకి ఏ అంశం, ఏ ఇబ్బంది లేకుండా, ఏ అసౌకర్యం లేకుండా ఈ రోజు నగర జీవనం నడుస్తా ఉంది. లేకపోతే నియోజకవర్గంలో ఏ మునిగిదారుల్లో తారు రోడ్లు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, వంతులు కట్టిన ఏకైక వ్యక్తి ఈ 60-70 సంవత్సరాల కాలంలో కూడా కేవలం జనార్దన్ రావు గారు అని చెప్పి తెలియజేస్తాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయింది కదా. చిన్నప్పుడు ఒంగోలు అలాగే ఉందో ఈ జనార్దన్ గారు ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ఒంగోలు అలాగే ఉంది. మరి ఈ రోజు వారిలో మంచి పరివర్తన కూడా ఎప్పుడు కలిగిన తర్వాత ఒక చెయ్యాలి నేను ప్రజలకు అనేది మీలాంటి యువకులు, మీలాంటి విద్యార్థులు పిస్కాలంలో చదివేటువంటి వాళ్ళు ఆ నల్లరాదు దాంట్లో పడి రోజులో పడి చనిపోయిన రోజున ఆ రోడ్డు బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారి సొంత గ్రామం కొంచెడుకు పోయే రోడ్డు అయినా విద్యార్థులు చనిపోవడం అతని మనసు కలిసి వేసింది. అందుకే ఆ రోడ్లో ఎడలిపి చేసి 2 వరుసల బ్రిడ్జి, 2 బ్రిడ్జిలు కూడా కట్టినటువంటి ఘనమైన చరిత్ర బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే ఒక తండ్రిగా అతని బాధ్యత ఉందో తెలిసింది. పిల్లలు చనిపోతే ఈయనేం చేస్తున్నాడు, కొడుకుకి గంజాయి అలవాటు, గంజాయి ముఠాలు వేసుకుని తిరుగుతాడు బాలనేని శ్రీనివాస్ రెడ్డి వారసుడికి. సమాజం ఏ రకంగా నడుస్తుందనేది ఈ రోజు మనం అందరూ చూడాల్సినటువంటి బాధ్యత మీరందరూ తెలుసుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా జనార్దన్ రావు గారు ఎక్కడైనా రిమ్స్ పెట్టేశారంటే రిమ్స్ లో మరి రిమ్స్ కట్టించారు, రిమ్స్ చేశారని చెప్పి ఆయన ప్రెస్ మీటింగ్ కూడా చెప్తూ ఉంటారు. ఆ రిమ్స్ లో మౌలిక సదుపాయాల కల్పన ఎవరు చేస్తారు? బయట సామాన్య ప్రజానీకం కోసం, మంచినీటి సరఫరా కోసం ట్యాంకులు కట్టిస్తే ఆ ట్యాంకులు నిర్వీర్యం చేశారు. కరోనా వచ్చింది. కరోనాలో జనార్దన్ గారు ఎక్కడికి పోయారు, జనార్దన్ గారు ఎక్కడికి పోయారు అంటారు. కరోనాలో మిమ్మల్ని అసలు ఎవరైనా ఇంట్లోకి బయటికి రానిచ్చారా? చెప్పండి, మీ ఇంట్లోకి బయటికి రానిచ్చారా పోలీసులు? కరోనాలో ఏ వ్యక్తి బయటికి రాకూడదు. జనార్దన్ గారు హైదరాబాద్ లో, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర సరిహద్దు దాటి వస్తే కరోనా నిబంధనలు ఉల్లంఘించని చెప్పి ఆయన అరెస్ట్ చేసి మళ్ళీ హైదరాబాద్ పంపించారు. మరి జనార్దన్ గారు అసలు ముందుకు రానిచ్చారా? మీ మంత్రిగా ఉండి చిన్న చిన్న కార్యక్రమం కరోనా జనార్దన్ గారికి టెంట్ వేయించానంటాడు, కరోనా షెడ్ కట్టించానంటాడు. కరోనా షెడ్ ఎవరు కట్టించారు మీ అందరికీ తెలిసిన వాళ్ళు మీరు చెప్పండి, నేను ఒకసారి చెప్తా. బాగుంటే శ్రీనివాసరెడ్డి గారు ఆయన దాన ధర్మాలు చేయడంలో వాళ్ళ కుటుంబంలో మంచి పేరు ఉంది. ఎవరు ఆలోచించుకుంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కరోనా రావట్టు కిక్కిరిసిపోతా ఉంది రిమ్స్, ఏదైనా చేసే బాగుంటుంది. జర్మన్ షెడ్స్ అని ఒక మంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ షెడ్స్ బాగుంటూ శ్రీనివాసరెడ్డి గారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా షెడ్లు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం బయటకు వచ్చేసి కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్పేశారు, మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ పెడతామని.
అప్పుడు దాకా మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు సేవ చేసిన కరోనా గారు వాడు ఎక్కడున్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, తెలుసుకున్నాడు. ఆగమేఘాడుతున్న ఉన్నారు వచ్చేసి అప్పుడు పేరా భాస్కర్ కలెక్టర్ గారిని పిలిచి నాగుండి పేరు మీద షర్టు కట్టడానికి లేదు, తీసేసేయండి అని చెప్పి, ఏమైతే ఖర్చు పెట్టారో ఖర్చు వెనక్కి ఇచ్చేసేయని చెప్పి ఆ షర్టుని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా ప్రారంభించి మీరు కరోనా షర్టు కట్టాలనుకున్నాడు. కాబట్టి నువ్వు చర్చగా నేను మాట్లాడతా బాలినేని శ్రీనివాస్ రెడ్డి నీ శత్రువులతో కట్టినట్టు అసలు ఈ పేదవారికి నాగుడు శ్రీనివాస్ రెడ్డి కదా మీద నీకు స్వతహాగా చేయాలన్నది. అదేవిధంగా దావిచర్ల కుటుంబం నగరంలో ఉన్నటువంటి పేదవారికి తోపుడు బండి పెట్టుకునేవాళ్ళు పాపం ఉదయం నుంచి సాయంత్రానికి నిలబడి తోసుకుంటే బండ్లు వాళ్ళు దానికి 100 రూపాయలు రోజుకి అప్పులు తీసుకుని చేసుకుంటారని తెలిసిన తర్వాత ఆ కుటుంబం ఏం చేశారంటే దావిచర్ల ట్రస్ట్ డీకే ట్రస్ట్ అని పెట్టి దావిచర్ల గారు కానీ వారి సత్యమణి నాగసత్రవతి గారు కానీ తోపుడు బండ్లు ఉచితంగా ఇచ్చారు. ఎప్పుడు నుంచి ఇస్తా ఉన్నాం? 2 సంవత్సరాల క్రితం నుంచి తోపుడు బండి మీద ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తా ఉన్నాం. వెంటనే వీరికి ఎన్నికలు రాగాలి 3 నెలల క్రితం వెళ్ళి కూడా గుర్తొచ్చేసింది. వెంటనే దాని మీద బాగుందని మీకోసం తోపుడు బండి సిద్ధమైపోయింది. మనం పట్టు పెడితే కేసు ఎప్పుడు 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల క్రితం రాజకీయం కోసం పట్టుకుంటు కోసం ఇచ్చాడు ఆయన. ఇస్తే వీళ్ళు 3 నెలల క్రితం వచ్చి ఆ బండ్లను లోపల పెట్టించి నగరంలో ఎక్కడ చూసిన బాగుందని మీకోసం అంట. పోలీసులు కూడా పట్టియట్లేదు మన బండ్లు, జగన్ కోసం ఇచ్చాడు మన బండ్లు. సరే అది అయిపోయింది. దావిచర్ల గారు సత్యమణి నాగల సత్యరథ గారు మహిళల కోసం నారీ కోసం నాగ సత్యరథ గారు ఒక కార్యక్రమం తీసుకొని మహిళలకు ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా మహిళలే కదా పరిష్కరించుకున్నది. గృహానికి యజమాని భర్త అయినా కానీ భార్య కనుసరిగా కుటుంబం నడుచుడు మన భారతదేశ సాంప్రదాయం అని చెప్పి దాదాపు 2 సంవత్సరాల క్రితం నారీ కోసం నాగ సత్యలత అనే కార్యక్రమాన్ని పెడితే వీళ్ళు మీరు అప్పటిదాకా మరి మహిళల సమస్యల గురించి కుటుంబ సమస్య గురించి తెలియదు. ఎందుకంటే ఈయన ఎక్కడుంటాడు తెలుసు కదా, ఇండోనేషియాలోనో శ్రీలంకలో పాకట క్యాసినో ఆడుతూ ఉంటాడు. కొడుకు ఆడుంటాడు స్విమ్మింగ్ పూల్లోనే దాయిరా ఉంటాడు. ఆయన బుర్ర పదలో ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తా. వీళ్ళకి అసలు పట్టదు. సోషల్ మీడియాలో మనం చేసే కార్యక్రమం చూడగానే పరిగెత్తుకుని వచ్చేసారు. మహిళ గారు 4 నెలల క్రితం మహిళలతో మమేకం అంట. 4 నెలల క్రితం మహిళలతో మమేకం అంట. ఎన్నికలు 2 నెలల్లో ఉంటే దానితో ఎవరో మన బాలినేని గారు సత్యమణి అంటే స్వతహాగా ఏదన్నా మంచి చేయాలంటే ఇది మనసులో గుండె లోతుల్లో నుంచి పుట్టాలి. గుండె లోతుల్లో నుంచి పుట్టాలంటే సామాజిక పరిస్థితుల మీద అవగాహన ఉండాలి. సమాజ పరిస్థితుల మీద అవగాహన ఉన్నప్పుడు పేద బీద లేక ధనికుల తారతమ్యం తెలిసిన వాడికి మంచిగా ఉండే వాడికి మంచి చేయాలని తెలిసింది. కానీ ఇటువంటి దుర్మార్గులు గంజాయి తాగిపించి మద్యం తాగిపించి యువకులు చెడగొడతా ఉంటే వాళ్ళందరూ వేసుకొని సమాజాన్ని అల్లకల్లు సృష్టిస్తూ ఉంటే చివరికి నష్టపోయేది ఎవరంటే తల్లిదండ్రులుగా ఆలోచించుకుంటున్నా మీరు కూడా మీ అన్నదమ్ములు మీ కుటుంబాలు మరి ఈ మీటింగ్ చూసినటువంటి తల్లిదండ్రులు ఎవరు అంటే మీ పిల్లలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గర పక్కన తిరిగేటటువంటి పిల్లలు వైసీపీని తిరిగేటటువంటి కార్యకర్తలు ఏ వ్యసనాలకు లోనై ఉన్నారో మీ పిల్లలు చూసుకోండి. రేపు బాలినేని ఓడిపోతే అబ్బా కొడుకు ఇద్దరు వదిలిపెట్టి సింగపూర్ ఒకడు మలేషియా ఒకటి పాకట ఒకటి వెళ్ళిపోతారు. మీ పిల్లల పరిస్థితి ఏదో తెలుసుకోండి. వాడు చదువుకి పెరిగినాక ఉద్యోగానికి పెరిగినాక కుటుంబం ఇటువంటి వాడు ఎందుకు కన్నాలని చెప్పి తల్లిదండ్రులు మొదలుపడే పరిస్థితుల్లో ఈ రోజు బాలినేని కుటుంబం యువతను తయారు చేస్తా ఉంది. కాబట్టి విఘ్నులైనటువంటి మీరు ఈ ఉడుకు రక్తం మీరు ఇంకా టీనేజ్ దాకా ఇప్పుడే ముందుకు వచ్చారు. చాలా చాలా భవిష్యత్తు ఉంది మీకు. మీ మీద మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మేము కూడా మా పార్టీలో కూడా మిమ్మల్ని బలవంతంగా రమ్మని చేరమని చెప్తాం. మేము మీకు ఒక భవిష్యత్తు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. చంద్రబాబు గారు బాబు గారు వస్తే జగన్ వస్తే నమ్మలా బై బాబు అన్నారు 2019 ఏమైంది ఈ రోజు చూస్తారనుకున్నారు. దాని ఒక పర్యవసానం ఏంటనేది దాని ఫలితం ఏంటనేది. అదే బాబు గారు కానీ 2019లో ముఖ్యమంత్రిగా అయ్యింటే గుంటూరు తెనాలి మంగళగిరి విజయవాడ అంతా కలిపి ఒక మహా మెట్రోపాలిటన్ నగరంగా తయారైంది. మహా మెట్రోపాలిటన్ నగరం తర్వాత మాట్లాడుకుంటారు రంగం, నిర్మాణ రంగం, శ్రామిక రంగం, ఉద్యోగ రంగం, ఉపాధి రంగం, ఇందులో కొన్ని వేల మంది లక్షల మంది కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉండి మరి ఎంత నష్టపోయాం మనం. 30-40 సంవత్సరాల జీవితాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోయాం. అంటే మేము చదువుకునే రోజులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా వాళ్ళ కూతురికి అక్కడ ఒక బిల్డింగ్ ప్యారిస్లో ఇంకో కూతురికి బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇక్కడ ఒక 6 బిల్డింగులు ఉన్నాయి. లెక్కలేని సంపద అంతులేని సంపదతో నిండిపోయినాడు. అతను బాగానే ఉంటాడు. బాలినేని శ్రీనివాస్ కొడుకు బాగానే ఉంటాడు. మీరేంటనేది మీరు ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు ఏంటనేది మీరు ఆలోచించుకోండి.
మీరు చక్కగా ఉద్యోగులు చేరి పెళ్లి చేసుకొని మీరు కూడా ఒక కుటుంబంగా ఏర్పడి ఈ సమాజంలో కొనసాగే రాబోతరాలు. కాబట్టి మీ భావితరాల భవిష్యత్తు ఏంటనేది ఆలోచించుకొని ఎటువంటి ఒత్తిడికి తలగకుండా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఎన్నికల తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలిపించండి. మీ భవిష్యత్తును బాగు చేసుకోండి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం ద్వారా మాత్రం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని లిక్కరాంధ్రబాబుగా కల్తీ మందిని అమ్మి ఇట్లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని మనం పాల్గొవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన పదవ టైంలో నెలకి ₹1,00,000 జాబ్ కార్డు విడుదల చేస్తామని చెప్పి 1,00,000 మందికి ఉద్యోగాలు చెప్తామని చెప్పి మోసం చేశాడు. ఈరోజు 5 సంవత్సరాలు ఒక్కరు కూడా ఉద్యోగాలు ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోయారు. ఆయన మాత్రం అభివృద్ధి ఏం చేస్తున్నాడంటే ఆయన కోట్ల సంపత్తి అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రం ఉన్న వనరులు నాశనం చేశాడు. ఈరోజు మీరు ప్రతి ఒక్కరు యువతను గుర్తుపెట్టుకోవాలి. రేపు రాష్ట్ర వెనుమకు యువత గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాష్ట్రాన్ని రాజకీయాన్ని శాసించాక యువతకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరైనా సరే మీ ఓటు హక్కుతో ఇవాళ రాష్ట్రంలో రాజకీయాన్ని మార్చే హక్కు ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒంగోలు అయితేనేమి మన దామచల జాతర గారు 2014 నుంచి 19 దాకా చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ 19 నుంచి 24 వరకు మన ఒంగోలు దానం చేసేవాడికి ఏమి అభివృద్ధి చేశారు తెలుసా? ఒంగోలు గంజా అమ్మడం, హత్య రాజకీయాలు తరలిస్తామని ఈరోజు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎప్పుడో గతంలో 40 సంవత్సరాల మూల హత్య రాజకీయం అంటే నిన్న 2 రోజుల కిందట ఒక ఘర్షణ జరిగితే ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో గాయపడే వారిని మన దామచల జాతర గారు అయితే అందరూ కలిసి చికిత్స చేస్తుంటే ఒక 5 సార్లు ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి ఎమ్మెల్యే సిగ్గు లేకుండా 200 మందితో వచ్చే రిమ్స్ హాస్పిటల్లో దాడి చేయడానికి వచ్చారు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. అంటే హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరు ప్రమాదానికి గురై వచ్చి అత్యవసర విభాగాలు చికిత్స చేయించుకుంటే ఆ ఆవరణలోకి వచ్చి దాడి చేసి ప్రయత్నించండి. ఈయన ఎమ్మెల్యే హరుడు 5 సంవత్సరాలు చేశాడు. సిగ్గు ఉన్నారు మరి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు తమ అందరిని ఉత్తేజపరిచి జనసేన, టీడీపీ, బీజేపీ ఉన్నప్పుడు గెలిచే విధంగా పనిచేయాలి ప్రతి ఒక్క యువత. ఇంకా 30 రోజులు మాత్రమే టైం ఉంది. గుర్తుపెట్టుకోండి. రేపు మీ అందరికి ఉద్యోగం రావాలంటే మన ఎన్డీఏ ప్రభుత్వం రావాలి. గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఇవాళ 5 సంవత్సరాల నుంచి ప్రతి ఎవరికి ఉద్యోగాలు లేవు. సంవత్సరానికి జాబ్ విడుదల చేస్తామని చెప్పాడు. అన్ని మోసం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్డీఏ ప్రభుత్వాన్ని మన జనార్దన్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థి మాన శ్రీనివాసరావుని అక్కడి మీద గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సెలవు చేస్తున్నాను. జనరల్ బేసిక్ టాపిక్స్ ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం. మేము చదువుకునే రోజుల్లో మేము పడ్డ కష్టాలు, తర్వాత చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం పడే కష్టాలు, సొంతగా ఏదైనా చేసుకోవాలంటే ఉపాధి దొరికిందా లేదా అనేది బాగా స్నేహితులు వాళ్ళు మా చుట్టుపక్కల ఉన్న ఎకనామికల్ స్టేటస్ను బట్టి మేము ఎవరితో మింగిల్ అవ్వాలి, లేదా ఎవరైనా పొలిటికల్ పార్టీస్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా, లేదు మాకేదన్నా జాబు ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయంటే ఏ పొలిటికల్ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళి మాకేదైనా రిఫరెన్స్ ఇస్తారా, మీద మాకేదైనా అవకాశాలు ఉన్నాయా అనేది ఏంటంటే మేము చదువుకున్న రోజుల నుంచి ఇప్పుడు దాకా మేము సొసైటీలో చూసిన దాని గురించి మాట్లాడాలని నేను అడిగాను. నాకు ఒక ఛాన్స్ ఇస్తారా అని. ప్రస్తుత రోజుల్లో యువత అంటే కించపరచడం అని కాదు, యువత ముందుకు రావట్లేదు, యువత పాలిటిక్స్లోకి రావాలి అంటారు. ఆ సోర్స్ అనేది, ఆ ప్రొవిజన్ అనేది కల్పిస్తే యువత ఖచ్చితంగా ముందుకు వస్తారు. అదేంటంటే కమ్యూనిటీ పరమైన రాజకీయాలు అయిపోయినాయి, కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ అయిపోయింది. మీరు అవునన్నా కాదన్నా, అరే వీడు స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నాడు, వీడేమన్నా పోటుగాడా, నా వెనకాల ఇది ఫస్ట్ టైం నాది, నా వెనకాల మాట్లాడచ్చు. నేను బీసీ సంఘాల్లో తిరిగా. అది కూడా ఏంటంటే యువతను అడ్డం పెట్టుకోను, ఓ 10 మందిని అడ్డం పెట్టుకోను, రాజకీయ పార్టీ వాళ్ళ దృష్టి వాళ్ళ మీద పడేలాగా చేసుకోను. ఈ పొలిటికల్ పార్టీస్ వాళ్ళని గ్రాప్ చేసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, యువత వీటి మీద బేస్ అయి ఉంటాయి. ఎకానమీ డెవలప్ చేసేది ఏంటంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవన్నీ డెవలప్ చేసేది ఏంటంటే ట్యాక్స్ కట్టే అన్నిటి మీద ఉంటుంది. కానీ మనం అనేది ముందుకు రావట్లేదు అంటున్నారు. కానీ మనం ముందుకు రావడానికి ఆప్షన్ కానీ ప్రొవిజన్ కానీ చూపించాల్సింది మన భవిష్యత్తు ఉంది, మొత్తం రాజకీయవేత్తల దగ్గరే ఉంది. మేము ముందుకు రావాలంటే సార్ మీరు మాకు ప్రొవిజన్ కల్పించాలని మేము కోరుకుంటున్నాము. అదే ఇంకా ఈ పార్టీ దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాము అంటే మాకు అవకాశం ఇచ్చారు, ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే మీరు ఏదైనా మాట్లాడితే ఏదైనా తూలో ఇంకొకటో మాకు ఇది కావాలని అడిగితే మా కుటుంబం బాధపడుద్ది.
దగ్గరలోనే ఉంది. నెక్స్ట్ 5 years లో ఈ పార్ట్ 1 బాహుబలి సినిమా టైప్ లో ఈ భూ స్కామ్లు ఎంత మంది భూములు రిజిస్ట్రేషన్ భూములు దొంగతనం వచ్చి లాక్కున్నారండి. వాస్తవం చెప్పాలంటే నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అమెరికాలో ఉద్యోగం చేస్తా ఉంటే రోడ్లు మార్చేట్ చేశారు. అసలు ఈ తరఫు దొంగ ముందు ఎప్పుడు చూడాల మన జిల్లాలో మన ఒంగోలు కొత్తగా వచ్చింది ఇది. నెక్స్ట్ ఈ అక్రమ మద్యం ఎంతమంది చచ్చిపోతున్నారు. చంద్రబాబు గారు ప్రమాణ ప్రదేశ్ చేద్దామంటే మొత్తం ప్రదేశ్ చేశారు. పవన్ కళ్యాణ్ చెప్పారు లెగిస్తే ఆయన తాను దూత ప్రమాణం ఆయన విద్యార్థులతో కూడా రాష్ట్రం చెప్తున్నాడు. ఎందుకంటే సార్ ఎంతో మంది ఎంపీ చెట్ల మీద సంతకాలు పెట్టి ఆయన గీయబోతే ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే కష్టం ఉందిగా పేదవాడికి బతుకులు ఆయనకు తెలుసు. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చాడు. ఎందుకంటే నేను చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వచ్చా. వేసుకోవడానికి గుడ్డలు వెళ్ళలేదు సరిగ్గా అప్పట్లో. అలాంటివి ఈ నాసిరకం మద్యం వాళ్ళు అమ్మేటప్పుడు ఫైనల్ గా ఒకటి చేయాలి. వాళ్ళ మినిస్టర్లు మంత్రుల చేత తాగిచ్చి ఎలా ఉందో చెక్ చేయించి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ రేట్ అమ్మారు. ఆ తర్వాత మార్కెట్లో వెళ్తే అక్కడ మనం తాగాలి. కానీ ఆ పని చేయలేదు. ఇలా కొడుకులు పోతే కానీ మన స్టేట్ బాగుపడదనే పరిస్థితికి జనాలందరూ వచ్చారండి. వాస్తవం చెప్పాలంటే కేఎస్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మేము బయటకు వచ్చేసరికి ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళందరూ వేరే స్టేట్స్కి వెళ్ళి జాబ్ చేస్తున్నారు సార్. కానీ మేము మాత్రం మన ఆంధ్రప్రదేశ్లోనే మన నేటివ్ ప్లేస్లోనే జాబ్ చేయాలని కోరుకుంటున్నాం సార్. ఖచ్చితంగా మా ఫస్ట్ ఓటు మీకే వేసి మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్. మీరు మాకు జాబ్స్ వచ్చేలాగా చూడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రమేష్ గారిని మాట్లాడాల్సిందా కోరుతాం. చూస్తుంటే మీ యొక్క పేరెంట్లు మరి మీ యొక్క అభిమానం ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రావు గారిని అదేవిధంగా మాట్లాడుకుంటున్న శ్రీనివాసరెడ్డి గారి విజయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆక్రమించాలో స్పష్టంగా తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజున యువత రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యువత పట్టుదల కృషి అంతిక భావంతో పనిచేస్తే జనార్దన్ గారిని బాగంటూ శ్రీనివాసరెడ్డి గారిని గెలుపు అనేది చాలా సునాయాసంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా జరుగుతున్నాం. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కీలక భూమిక పోషించవలసిన తరుణాసనమైంది. ఒక్క నెల రోజులు మీరందరూ ఓపికగా మన యొక్క నడిచే దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనల్ని మభ్య పెడతారు, డబ్బులు ఇస్తామంటారు, దౌర్జన్యాలు చేస్తారు, అన్ని విధాలుగా వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు చేస్తారు. కనుక వీటన్నింటినీ ఎదుర్కొని మీరందరూ కూడా ముందుకు వస్తే ఈ విజయం సాధించడం అనేది వాళ్ళు పెద్ద విశేషం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు భారతీయ జనతా పార్టీ తరఫున మేము చెప్పేది కాబట్టి ముందుగా ఈ ఎన్డీఏ కూటమిని ఏర్పరచడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ప్రియమైన శిష్యుడు పవన్ కళ్యాణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమికి ఏర్పడటానికి పాత్రధారి సూత్రధారి కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సోదరులారా, ఆయన తగ్గి ఈ కూటమి ఏర్పరిచారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దేశ ప్రయోజనాలను దృష్టి పెట్టుకొని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక విజయవంతమైన నాయకుడు కనుక ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి పనులు ముందుకెళ్తుంది. అదేవిధంగా దేశంలో ఇప్పటికే 10 సంవత్సరాల అభివృద్ధి పనులు ప్రయోగం చేసిన మన ప్రీతం ప్రధానమంత్రి ప్రపంచ నాయకులు కనుక ఈ అన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఈ కూటమి ఏర్పడిందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క అవినీతి అరాజక అహంకార అవినీతి ప్రభుత్వాన్ని ఒకరి వాళ్ళతో ప్రకటించి బంగాళాఖాతంలో ప్రతి వరకు మీ యువత ముద్రపోతుందని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తుంది కదా. మరి ఈ రాష్ట్రంలో ఒక అరాజక పరిపాలన జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుండి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తుంటే ఆఫ్ఘనిస్తాను తాలిబాన్ పరిపాలన కంటే ఘోరంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా 4 రోజుల్లో మీ యువత ముందుండి మరి ఎన్నికల్లో తనకు పేరుపోతున్న ఎక్కడ మసలాలు ఉంటారు, ఓట్లు వేయవాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తీసుకురావాలా, ఓటింగ్ దగ్గర తీసుకురావాలా, ఏపించుకోవాల్సిన బాధ్యత మీరందరూ మీ అందరినీ ఉంది. దీన్ని గమనించి మీరందరూ కూడా ముందుకెళ్ళవలసిన అవసరం ఎంతోంది. ప్రధానంగా మీరు చేయవలసిందంటే రాజకీయాలకు యువత ముఖ్యంగా రాజకీయాలకు రావాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. రాజకీయాలకు రావాలంటే
మరి మనకి అనేక రకాలైనటువంటి క్వాలిటీస్ కావాలా. ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయాల్లో ప్రవేశించి మరి చదువుకున్న యువత కూడా రాజకీయాలు ప్రవేశిస్తే దేశం అభివృద్ధి పొందుతుంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు భారతదేశంలో చూస్తుందంటే దానికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ యొక్క అవినీతి ప్రభుత్వం దీనికి కారణం అని చెప్పి ఈ సందర్భంలో చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో దేశాన్ని ఎంతగా దేశం తీసుకున్నారు. అదేవిధంగా రాబోయే 24లో కూడా ఈ దేశానికి 3వ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతాడు. 29వ నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ప్రధానమంత్రి అవుతారని చెప్పి సందర్భంలో చేస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజయమైన నాయకులు కనుక ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మొదట ప్రశ్నిస్తున్నాం. ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఈ 29 రాష్ట్రాల్లో రాజధానిలో ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది సిగ్గుతో లేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్తో ఈ రోజున భారతీయ జనతా పార్టీ అవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో జనార్దన్ గారు అదేవిధంగా మాగంటి శ్రీనివాస్ బాబు గారి విజయానికి మీరందరూ కూడా చేసి ముందు మీరు నడిపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు ఇంకోటి సేవ చేసుకున్నా. జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి. మనకి ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే ఈరోజు 14వ తేదీ, 30 రోజుల తర్వాత కరెక్ట్గా 14వ తేదీ ఎన్నికలు కూడా మనకు అయిపోయి ఉంటాయి. ఎందుకంటే వచ్చే నెల 13వ తేదీ ఎన్నికలు. మనం ఎంత కష్టపడ్డా ఈ 29 రోజులు 30 రోజులు మాత్రమే మనం ఎన్నికల్లో కష్టపడగలం, మన అభ్యర్థిని గెలిపించుకోగలం. ముఖ్యంగా యువత అనేది ఈ దేశ భవిష్యత్తుని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని దిశ దశ మార్చగలిగేటటువంటి శక్తి ఒక్క యువతకే ఉంది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు మనకి కల్పించారు. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతకు కూడా ఓటు హక్కు కల్పించారు. మీ ఓటుని డబ్బు తీసుకొని బానిసగా బతుకుతావా, లేకపోతే నీ ఓటు అనే ఆయుధంతో మీ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటావా అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆ మాటలు యువత మొత్తం కూడా ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే నేడు ఉన్నటువంటి సమాజంలో ఈ రాష్ట్రాన్ని ఒక గుండా, ఒక ఫ్యాక్షనిస్టు, ఒక రౌడీ స్వభావం గలటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నాడు. రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మారిపోయింది. ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఇక్కడ ఉన్నటువంటి యువతకి గంజాయి అలవాటు చేసి అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం దేంట్లో జరిగిందంటే గంజాయి అమ్మకాల్లో, గంజాయి పండించే దాంట్లో అభివృద్ధి చెందింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. అందుకే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆ రోజు విడిపోయిందో, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకుండా పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి గేట్లు మొత్తం మూసివేసి మన రాష్ట్రానికి అన్యాయం చేసిందో ఆ బాధను చూసి ఆంధ్ర రాష్ట్రానికి నేను ఉండాను అని చెప్పి ఆ రోజు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. 2014 జనసేన పార్టీని స్థాపించి దేశంలో ఎన్డీఏ కూటమి ఆనాటి నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ఒక అనుభవమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆ రోజు ఎటువంటి షరతులు కాకుండా రాష్ట్రం మొత్తం పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో, తెలంగాణలో కూడా తిరిగి ఎన్డీఏ కూటమికి విజయం దిశగా తిరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాడు పార్లమెంట్ లో కూడా మనం ఎక్కడ పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారిని అంతమంది ఎంపీల్లో పిలిచి గౌరవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇటీవల
తెలంగాణ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారు బహిరంగ సమావేశంలో కూడా చెప్పారు, మీరు పీచే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం అలాంటిది. అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఈ రాష్ట్రం కోసమే అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమైనటువంటి కేసులు బనాయించి ఎవరైతే వాయిస్ పెంచి అన్యాయాన్ని మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద కూడా అన్యాయంగా కేసులు బనాయించి లోపల కూర్చోబెట్టాలంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరులు కూడా చూస్తూ ఊడుకోడు. అందుకే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకొని రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి నేనుంటాను, నేను అండగా ఉంటాను అని చెప్పి ఆ రోజు మద్దతు పలకడం జరిగింది. దాని గర్మిల ఇక్కడ మనకి ఇప్పుడు కావాల్సింది సీట్లు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రావణాసుని కూడబడాలి. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ కూడబెట్టి జగన్ రెడ్డి అనే వ్యక్తిని శాశ్వతంగా టీఆర్ వెళ్ళి పంపించాలని చెప్పి మోడీ గారితో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. జనసేన పార్టీకి ఎక్కువగా యువత ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఆ యువత తన ఓటు ఆయుధంతో ఇక్కడ ఉన్నటువంటి మన ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి నాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించుకునేటటువంటి బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి. మన అవసరం కూడా. ఎందుకంటే ఈ 4-5 రోజుల క్రితం చూసాం, ఇక్కడ 5 సార్లు గెలిచాననేటటువంటి చెప్పుకునేటటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా రిమ్స్లో 400 మంది కార్యకర్తలతో, వైసీపీ కార్యకర్తలు గుండాలైనటువంటి కార్యకర్తలతో రిమ్స్లో ఏ విధంగా దౌర్జన్యం చేశాడు వీడియోలన్నీ కూడా చూస్తే అర్థమవుతుంది. ఒక శాసనసభ్యుడు అయ్యుండి రౌడీయిజం చేయడం ఏంటి? ఒక వీధి రౌడీలాగా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో, ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళి హాస్పిటల్లో గందరగోళం సృష్టించడం ఏమిటి? ఇంకా సిగ్గు రాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి చెప్తాడు, సౌమ్యుడు మంచివాడు అంటారు. సౌమ్యుడు మంచివాడు అంటే ఏంటి? ఒంగోలులో భూకబ్జాలు చేయటమా? ఒంగోలులో దౌర్జన్యాలు చేయటమా నేను అడుగుతున్నాను. ఎప్పుడు వరకు ఒంగోలు భూకబ్జాలు ఈసారో జరిగినాయి. ఆయన వారసుడు ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టరత్నం ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లోనే ఒంగోలు భూకబ్జాలు జరిగినాయి. మరి ఆయన బయటకు వచ్చి నేను సిద్ధేశాను, నేను నిజాయితీ పరుణ్ణి, ఎవరినైనా భూకబ్జాలు జరిగితే నాకొచ్చి చెప్పండి, నేను దాని మీద యాక్షన్ తీసుకుంటాను, వాళ్ళని నా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానన్నాడు. మరి ఒక్కడి మీద యాక్షన్ తీసుకున్నాడా? మరి ఆ రోజు సిట్లో ఉన్నటువంటి ఎస్పీ గారిని నువ్వు ఎందుకు మార్చావు అని చెప్పి నేను అడుగుతున్నాను. నీ మాట వినలేదు కాబట్టే కదా ఎంతమందిని అరెస్ట్ చేశావు. నీ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులను కాపాడే తప్పితే ఎక్కడ కూడా భూకబ్జాలు చేసినటువంటి వ్యక్తుల మీద నీ యాక్షన్ తీసుకోలేదు. ఇంకొక అవకాశం కనుక మనం బాలినేని శ్రీనివాసరెడ్డి కనుక ఇచ్చినట్టయితే రేపు మన ఇళ్లకు వచ్చి మన మెడ మీద కత్తి కొట్టి మన ఆస్తులు రాయించుకునేటటువంటి పరిస్థితి రేపు రాబోతుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 32 కేసులు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అలా లేకపోతే ఎంతో అనుభవం ఉంది. ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మనం బలపరిచి దామచర్ల జనార్దన్ గారిని అఖండమైనటువంటి మెజార్టీతో మనం గెలిపించుకున్నామని మీరే చెప్పాలి. ఒక్కసారి ఆలోచించండి. రేపు తరగతిలో వచ్చే 11వ తేదీ పోలింగ్ రోజు మన అందరం కూడా ఆయా పోలింగ్ బూత్ల దగ్గర కూర్చొని నిలబడి మన ఓట్లు మనం నిర్మించుకోవాలి. ఏ ఒక్క వైసీపీ గుండాలైనా పోలింగ్ బూత్ల దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ ఏక సమావేశం దొరికిన మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాం. అలాగే ఉన్నప్పుడు మన విజయానికి నాంది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి,
ఒక మంచి వ్యక్తిగా మనం ఓటేసి గెలిపిద్దాం. దాని తన పురాతన గారిని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తామని చెప్పేసి నియోజకవర్గంగా చెప్తున్నటువంటి దానిలో శ్రీనివాసరెడ్డిని శాశ్వతంగా అసెంబ్లీ నుంచి కలిగించే బాధ్యత మనందరం కూడా తీసుకుందామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏలో రాష్ట్రీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి సోదరులందరినీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తు బాగుండాలి అంటే మనలాంటి యువత కూడా రాజకీయాలు రావాలి, వాస్తవాలు తెలియజేయాలా, ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు కావాలా. ఎందుకంటే ఇవాళ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి 2019లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు కల్పిస్తాడు. ఒక సంవత్సరంలో కల్పించాడండి. ఒక్క సంవత్సరం ముందుగానే తన వ్యవస్థని తన అనుసంధానంలో ఉండేటువంటి వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఆయన మన ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి, తన పార్టీ బాగుపడడానికి, తన అనుచరులు ఎవరైతే తన పార్టీలో శాసకులు అవినీతికి అక్రమాలకి పాల్గొనే డేటాను సంపాదించడానికి వాలంటీర్ వ్యవస్థని వాడుకున్నాడు. రేపు మనం 2024 జరిగే ఎన్నికల్లో రాష్ట్రం బాగుండాలన్నా, దేశ భవిష్యత్తు బాగుండాలన్నా, ఒంగోలు నగరం అభివృద్ధి చెందాలంటే ఎవరు గెలవాలి? అందరూ చెప్పాలా? ఎవరు గెలవాలి? డిటిఆర్. ఎందుకంటే డిటిఆర్ కి విద్యావంతుడు, విలువగా మాట్లాడతాడు, ఎవరికి కూడా రెచ్చగొట్టేటువంటి అలాంటి ప్రేరేపించింది. యువత భవిష్యత్తు బాగుండాలా, నాతో కూడా తిరిగేటటువంటి ఎవరైనా అనుసరైనా సరే ఆయన చెప్పేది ఒకటి, ఆవేశపడద్దు, ఆలోచనతో ముందు అడిగేయండి. మీ భవిష్యత్తు కోసం నేనున్నా, నేను గెలిచానంటే మీకు ఏది కావాలన్నా అది విద్యావంతులు కానీ, వ్యాపారస్తులు కానీ, మన సమాజంలో ఎటువంటి వరకైనా సరే అందరూ కుటుంబం, రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం దానోత్తర కుటుంబం. ఇక్కడ మా బంధువైనటువంటి ఒంగోలు శాసనసభ్యుడు బాలేని శ్రీనివాసరెడ్డి గారు ఈ మధ్య ఒకనాడు మాట్లాడు, ఈ మధ్య మా పార్టీ నుంచి ఒకరు వచ్చారు, నేను చూస్తుంటే వాడు ఏదో మాట్లాడుతున్నారని చెప్పినాడు. కరెక్టేనయ్యా, నేను చూస్తుంటే ఇప్పుడు దాకా నీ దగ్గర 27 సంవత్సరాలు ఉంటే చూస్తుంటే నువ్వు 840 1680 ₹100 కావాలని ఇప్పుడు నాకు ఇచ్చావు కదా. నువ్వు ఏ 20 ఏ 1680 ఒంగోలు కుటుంబం గమనిస్తున్నారు. ఒంగోలు అభివృద్ధి పనులు నీ రాజకీయాలు, నీ విలువలు పెంచుకొని రాజకీయాలు చేయి. మంత్రులు ఎవరు కూడా ఈ పార్టీలో వచ్చిన తెలుసుకుంటారు చేరి నేను ఈ రోజుకి 15 రోజులు ఒక్కనాడు కూడా నా గుండెలో చేసుకొని చెప్తున్నా, నా కుటుంబం అందరినీ చెప్తున్నా, ఒక్కరోజు కూడా బాగుంటుందందుకు నన్ను ప్రేరేపించిన నా గుండెల్లో నీతో పాటు నడిచి నేను పడిన బాధలో ఈ రోజు పార్టీలో కూడా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటూ నీతో ఉంటూ బాధపడుతూ గతిలేక నీతో ఉంటున్నారు. ఇది కూడా నా వాస్తవం నేను చెప్తుంది. కానీ ఒక్కనాడు కూడా ఆయన వ్యక్తుల గురించి మాట్లాడమను సబ్జెక్ట్ మనం ఎందుకు వస్తే మన పార్టీలో మన విధి విధానాలు మన జరగబోయే ఎన్నికల్లో వాడి గురించి నేను మాట్లాడే తప్పులిచ్చి ఎవరో చెప్తూ ఎవ్వరు చెప్పరా. ఇవాళ ఇంత ఘోరంగా నీ కుటుంబ సభ్యులు నన్నే కుటుంబాన్ని విభజించు పాలించు. మా అమ్మగారు ఆ పార్టీలో ఉన్నా, నేను ఈ పార్టీలో ఉన్నా. మేమేమైనా విధేయతకున్నాం కానీ ఎవరిని మోసం చేయు, వ్యక్తిగతంగా విమర్శించు. చాలా మంది సోదరులు కూడా ఈ మధ్య ఆయన పర్సనల్ గా విమర్శిస్తున్నామన్నారు. తప్పండి, నేను అదే కుటుంబ సభ్యుడిని. మన ఈ మధ్య కూడా బాగా సురేష్ గారు నా కుటుంబం జోలికి వచ్చాను, నా కుటుంబం జోలికి వచ్చాను. అలా అందరి కుటుంబ సభ్యులు ఉంటారయ్యా. ఇప్పటిదాకా నీ కుటుంబ సభ్యుల్ని అంటే నీ దగ్గర నుంచి వచ్చేస్తే నీ కుటుంబ సభ్యులు కాదు. ఏం చెప్తావు? నిన్న సమతానగర్లో జరిగినటువంటి ఆ గొడవల్లో జరిగేటప్పుడు 7 మధ్యన అదే రోజు నేను మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి కారులో తండ్రి ఇస్తారు ఎందుకు వెళ్ళాను. అక్కడి నుంచి
కొల్లేటి నియోజకవర్గం జంగుల మండలం జూగుంటలో మాది ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి అక్కడ మేము ఆ సభలో పాల్గొంటూ 9:27 కూడా మేము అక్కడే మనం ఉంటే ఈ దుర్మార్గుడు మా ఒంగోలు శాసనసభ్యుడు మా బంధువు ఏం చెప్తాడు, మొన్నవారికి ఇచ్చేశాడు. ఆ బంధు సోదరాలు నాకు తెలియదు, అమ్మాయి నాకు ఎప్పుడు అనుభవించాల. ఆ సందర్భంలో అక్కడ జరిగిన సిచ్యువేషన్లో మేము అక్కడ ఉంటే నా మీద ఎస్టీ కేసు పెట్టిస్తాడు. నాతో పాటు తెలుగుదేశం పార్టీ కానీ మిగతా సభ్యులందరూ కూడా అక్కడ లేని వారి మీద కూడా ఎస్టీ కేసు పెట్టిస్తాడు. ఎంత నీచమండి ఇది! అంటే వాళ్ళందరూ కుటుంబ సభ్యులు కారా? వాళ్ళకి ఫ్యామిలీ లేదా? మనం ఏదో అధికారంలో ఉన్నాం, ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఇరికిచ్చేయచ్చు. దానిపై జనార్దన్ అనే వ్యక్తి అభివృద్ధి పాటలో పోతున్నాడు. మనం ఇక్కడ పైశాచికాలంలో భూకబ్జాలకు సహకరిస్తూ మీరు ముందుకు పోతుంటే వాటిని నిలవెత్తడం తప్ప చెప్పండి. మీ అందరి భవిష్యత్తు కోసమే ఈరోజు జనార్దన్ గారు ఒకటి విధేయతగా ఉండండి. తొందరపడుతూ ఎవరైనా మాట్లాడినా మన గెలుపు ఈరోజు రాష్ట్రం అప్పులు వదిలే చుట్టుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమితో కలిపి ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పనిచ్చి మరి అభివృద్ధి చెందదని అందరూ ముక్త కంఠంతో మరి ముందుకు సాగుతున్నాం. అలానే ఒంగోలు అభివృద్ధి చెందాలన్నా ఈ గంజాయి ముఠ ఆగిపోవాలన్నా ఒకరే బీజేపీ గెలిపించుకుంటే మన పిల్లల భవిష్యత్తు, మీ ఉద్యోగాలు అన్ని కూడా మీకు అందరూ కొంత అండగా ఉంటారు. ఏ తప్పుడికి ప్రేరేపించదు. మీ కష్టాల్లో ప్రతి ఒక్క కార్యకర్తకి వాళ్ళ అందరికీ కూడా మనోబలం ఇచ్చినటువంటి బాలపల్లి జనార్దన్ గారు ఏదైనా కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరూ కూడా గమనించాలా. రేపు జరిగే ఎలక్షన్ మే 11 జరిగిన ధైర్యంగా ఎవరైనా బూతుల్లో వస్తువులు రెచ్చగొట్టినా మనం రెచ్చిపోవద్దు. వాస్తవంగా తప్పుని ఆరోపణతో ఎవరు వచ్చినా ఖండించండి. మీ అందరికీ కేసులు భయపడుతూ జనార్దన్ గారు ఉన్నారు. మనం అందరం కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టంగా తీసుకొని మరి దామచర్ల జనార్దన్ గారికి గెలుపుకి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మక్కువ శ్రీనివాసరెడ్డి గారి గెలుపు కోసం మనందరం కష్టపడదామని ఈ అవకాశంలో కలిగించినటువంటి సభాధ్యక్షుల వారికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. జై హింద్. యూత్ అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉండే యూత్ అంతా కూడా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన మనందరూ కూడా ఇక్కడికి రమ్మన్నారు. చాలా సంతోషం. చాలా బాగా ఆర్గనైజ్ చేసిన ఎవరైతే మన వాళ్ళంతా కూడా టీం కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితులు మనందరికీ కూడా తెలిసిన విషయాలు. 5 సంవత్సరాలు ఈ పరిపాలనా విధానం, ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు కూడా మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏదైనా కూడా ఏది చేయాలన్నా కూడా యువత సాధ్యమవుతుంది. ఏదైనా చేసే పని, చేసే పట్టుదల, అదేవిధంగా దేనికైనా ఎదురెళ్ళే రీతిలో యువత ఎక్కువ ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను ఫస్ట్ ఓట్ ఉండే వాళ్ళు కూడా ఈరోజు చాలా మంది యువత కూడా ఈరోజు కార్యక్రమాలు కూడా వచ్చారు. అందుకే మేము కూడా ఇప్పుడు పెరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వెళ్ళాం. అక్కడ కూడా వాళ్ళకి ఓడించాం. ఏ పార్టీకి మీకు ఇచ్చిన ఓటుకి మీరు ఎవరికి వేస్తే బాగుంటుంది, మనం ఏం చేయాలి అనేది కూడా మీకు కూడా తెలియపరచడానికి కూడా మొన్న రైస్ కాలేజ్ కానీ కొన్ని కాలేజెస్ కూడా హర్షిని కాలేజీ అన్నీ కూడా పెట్టి అందరికి కూడా మేము తెలియపరిచాం. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రేపు భవిష్యత్తు యువతది. మేమంతా కూడా మేము ఎంతవరకు మేము పూర్వంగా రాష్ట్రం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మన ఉండే ప్రదేశాలు బాగుండాలని దానంతా మేము కృషి చేసుకుంటా పోతుంటాం. కానీ భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. భవిష్యత్తు మీ చేతుల్లో, మీ ఆలోచన విధానంలో ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రేపు భవిష్యత్తు బాగుండాలంటే మీరు మంచి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. మనకి గొడవలు కాదు. ఈరోజు ఎంతోమంది మనం చదువుకొని మనం బయటకు వచ్చాం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని
చదివించి ఏదో విధంగా ఉద్యోగాల్లో స్థిరపడి ఒక పద్ధతి ప్రకారంగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మమ్మల్ని కూడా చదివించారు. ఈ సైకిల్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలా. ఈ రోజుల్లో ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈ రోజు యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. రోడ్డు మీద ఉండే యువతని ఫ్రెండ్స్తో గడిపోయి ఈరోజు అనేక మంది కూడా మన రాష్ట్రంలో గంజాయికి అలవాటు అయిపోయారు. విడిగా అది ఎక్కడ ప్రతి బొంకుల్లో దొరికేటట్టుగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికేటట్టుగా ఫ్రెండ్స్లో ఒకరికి అలవాటు అయితే ఇంకో 10 మందికి అలవాటు చేసే విధంగా ఈరోజు గంజాయి అలవాటు అయిపోయారు. ఆ గంజాయిల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లా. వాళ్ళు పరిస్థితి వాళ్ళకి మొత్తం ఆ విధంగా ఉండే విధంగా గంజాయి వల్ల చాలా మంది జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మొన్న జరిగిన ఇష్యూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఇక మొన్న ఇష్యూలో దగ్గర మేము ఆ రోజు జరిగిన ఇష్యూ కూడా ఎవరో కార్పొరేటర్ అక్కడ మనకి వాళ్ళు ప్రచారం చేస్తా ఉంటే ఆ ప్రచారంలో కావాలని చెప్పేసి వాళ్ళ కావాలని మీరు అన్నారని చెప్పేసి ఏదో దాన్ని మనం చేసి దాన్ని అంతా కూడా వాతావరణం ఇబ్బందులు పెట్టే పరిస్థితుల్లో ఆ రోజు తీసుకొచ్చారు. మేము ఆ రోజు 21వ డివిజన్లో ప్రచారం చేస్తా ఉన్నాం. అక్కడే సంతానగర్లో అక్కడ ఒక అపార్ట్మెంట్కి వాళ్ళ కొనాలు జరుగుతుందంట. అదంతా కూడా మాకు ఎవరికి కూడా తెలియదు. వాళ్ళకు వచ్చిన వాళ్ళని ఆ అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా నాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి, మీ పాంప్లెట్ వద్దు, ఏం చేశారని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని నెట్టారు అని చెప్పేసి దాన్ని మళ్ళా ప్రచారాలు చేయటం, దాన్ని ఆ రోజు ఈ బాలనేని ఏ విధంగా చెప్పాడో మనందరం కూడా చూసాం. ఎందుకంటే నేను కొన్ని కట్ చేసి చెప్తున్నా, పూర్తిగా చెప్పాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. దాని తర్వాత మేము ఎస్పీని కలిసాం. మన మోహన్ కొడితే మోహన్ కూడా కొన్ని కుట్లు పడితే దాన్ని హాస్పిటల్ తీసుకెళ్తాం. మన వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళమని చెప్పేసి మేము రిమ్స్కి మన వాళ్ళని తీసుకొని పోయాం. ఆ రోజు మన బీజేపీ అజయ్ కూడా ఉన్నాడు. అజయ్ కూడా వాళ్ళందరూ కూడా నాతో పాటు హాస్పిటల్కి వచ్చారు. వచ్చి మేము లోపల వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే మేము అక్కడ ఉంటే మేము తక్కువ మంది మన వాళ్ళు ఉన్నారని చెప్పేసి అది ఇంటిమేషన్ తీసుకొని ఎవరైతే గంజాయి మందు తాగి వాళ్ళందరూ కూడా తీసుకొని 500 మందితోటి హాస్పిటల్కి ఎవరన్నా వస్తారా? ఆయన ఒకసారి 4 సార్లు గెలిచారు, మంత్రిగా చేశారని చెప్పే ఇటువంటి మనిషి 4 హాస్పిటల్గా పేషెంట్లు ఉంటారనే జ్ఞానం కూడా లేకుండా వాళ్ళందరినీ వేసుకొని వచ్చి మన వాళ్ళు కనపడ్డ వాళ్ళని ఎల్లో షర్ట్ వేసుకుంటే హరిగారు అని చెప్పేసి అతను పట్టుకొని చేసుకోవటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగినాయి. ఎందుకు చెప్తున్నానంటే మీ యువత కూడా అలాంటి స్నేహం కానీ అలాంటి పద్ధతుల్లో ఉన్నారు అంటే మీ జీవితాలు పాడవుతాయి. అలాంటి జీవితాలుగా కొంతమందిని తయారు చేశారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఇక్కడ వాళ్ళ కొడుకు ఎంతో మందిని ఈ విధంగా తయారు చేస్తున్నారు. సినిమాల్లో చూస్తుంటాం మనం. 10 మంది పిల్లల్ని కొంతమందిని అందరినీ కూడా ఒక గుంపులాగా వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు చేపించడం, లేనిపోయిన పనులు చేపించడం, ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితి ఈరోజు మన ఊళ్ళో ఉంది. వాళ్ళకందరూ కూడా జీతాలు ఇవ్వటం, వాళ్ళు అడిగినంత వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతో వాళ్ళ గంజాయిలు ఇచ్చేసి వాళ్ళని ఎవరు కొట్టమంటే వాళ్ళని కొట్టే విధంగా ఈరోజు మన ఊళ్ళో ఈ విధంగా తయారు చేశారు. ఆ వ్యవస్థ దాన్ని కూడా మార్పు తీసుకొస్తాం. రేపు వచ్చే తెలుగుదేశం పార్టీ ఈ గంజాయి అనేది కూడా దొరకకుండా ఇలాంటికి ఎవరైతే అలవాటు అయ్యారో వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందో ఆ ట్రీట్మెంట్ రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వ్యవస్థ బాగుండాలి, అందరూ బాగుండాలని చూసేది మనం. ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం కోసం చూసి 10 మందిని నాశనం చేసి వాళ్ళకి లేనిపోయిన అలవాట్లు ఇచ్చి లేనిపోయిన దానికి వాళ్ళు 10,000 అడిగితే ఇబ్బంది ఉందని వాళ్ళకి 50,000 ఇచ్చి చెడగొడుతున్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ. కాబట్టి కంపారిజన్ కూడా మనం అందరం కూడా చేసుకోండి. అలాంటి వ్యక్తులు కావాలా? మనకి ఎప్పుడు కూడా మీరు సంతోషంగా కుటుంబంతో ప్రశాంతంగా ఉండే వాతావరణం కావాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి వాతావరణం మన ఊళ్ళో ఉంది. ఎవరైనా మాట్లాడితే ఈ పోలీసులను పంపిస్తారు. పోలీసులను పంపించి కేసులు పెడతాం, ఇబ్బంది పెడతాం. లేకపోతే పెద్ద తీసుకొచ్చి కూర్చోబెట్టి సాయంత్రంగా కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి మన ఊళ్ళో ఉంది. ఈరోజు స్థలానికి గ్యారంటీ లేదు. అదేవిధంగా దొంగ స్టాంపులు పెట్టి ఎంతమందికి అమ్ముతారో ఏం చేస్తారో మనకు తెలిసి అప్లై అవ్వద్దు అనేది అర్థం రాకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఊళ్ళో ఉంది. ఈ మార్పు అనేది మనం తీసుకురావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే
మీ యువత అంతా కూడా కంకణం కట్టుకొని సీరియస్గా మనకి ఉండేది 4 వారాల్లో పూర్తిగా మనం ఏ డివిజన్స్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నామో దాన్ని అన్నీ కూడా మీ అందరూ కూడా పార్టీ కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఓ సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తేనే స్ట్రీమ్లైన్ అవుతుంది కాబట్టి అలాంటి దానికి మీరు అందరూ కూడా తోడ్పడాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఇక్కడ ఉండే వ్యవస్థ నాశనం అయిపోయింది. పూర్తిగా కింద కూలి వారి నుంచి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇక్కడ ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు ఒక ఇండస్ట్రీ ఉంది అంటే వాళ్ళని దగ్గరలాగా పీకదంటున్నారు. మన దగ్గర గ్రానైట్ ఉందంటే వ్యాపారం చేయలేని పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసి ఒక ₹1 కోటి పంపేయండి, ఒక 50 లక్షలు పంపేయండి అని భయప్రాంతులు చేసి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా మన పార్టీ కోసం మనందరం కూడా పోరాడాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. తప్పకుండా యువతకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. రేపు తెలుగుదేశం పార్టీ రాగానే 14, 19లో కూడా మేము సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ పెట్టాం. జాబ్ మేళా పెట్టి జాబ్ మేళాలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న కూడా నేను ఇక్కడే మనకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆ రోజు కూడా జాబ్ మేళా పెట్టాం. ఆ రోజు దగ్గర 470 మందికి ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా 20 లక్షలు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అనౌన్స్ చేశాం. అది ఇవ్వలేని ఇంకా ఇవ్వకుండా యువత ఖాళీగా ఉండే వాళ్ళకి 3,000 లెక్కన యువత వృత్తి వాళ్ళందరూ కూడా అకౌంట్లకు వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మనం కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక మంచి మార్గంలో నడిచే విధంగా మీ అందరూ కూడా ఆలోచన విధానం కూడా పెంచుకోండి. యువత అనేది ఫాస్టే కాదు, ఆలోచన విధానం కూడా పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి మనందరినీ కూడా పిలిచినందుకు ఇంకొండేది 4 వారాలు ప్రతి ఒక్కరు కూడా ఇంకో నలుగురిని ఎట్లా తీసుకొద్దాం, ఇంకో నలుగురిని మన పార్టీకి ఎట్లా ఓటేపిద్దాం, ఆ పనిలో మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కలిసికట్టుగా ఒక మంచి మెజారిటీ అటు మాగుంట గారికి ఇటు మనకి 2 కూడా సైకిల్ గుర్తులు చేపించి మీరు కూడా మన పథకాలు ఇంకో 10 మందికి చెప్పి 10 మంది చేత ఇంకా ఓట్లు వేయించే మార్గంలో మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.